హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనము ఫర్బిడెన్ మ్యారేజ్ అనే కే డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీరు ఎంతగానో అడుగుతున్న హిస్టారికల్ డ్రామాని చూడబోతున్నాము. ఈ డ్రామా నచ్చకపోతే చెప్పండి, వేరే ఏమైనా డ్రామాని కంటిన్యూ చేద్దాము. రండి డైరెక్ట్గా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాము. ఎపిసోడ్ 1 స్టార్టింగ్లోనే ఒక బ్యాక్గ్రౌండ్ వాయిస్తో స్టోరీ స్టార్ట్ అవుతుంది. యూనివర్స్లో ఎర్త్ అనే ఒక ప్లానెట్ ఉంది. అందులో జోసన్ అనే ఒక దేశం ఉంది. అక్కడ ఒకే రోజు ఒకే టైంలో ఇద్దరు లేడీస్ తమ పిల్లలకు జన్మనిస్తున్నారు. ఆ పిల్లల లైఫ్, డెత్ అన్నీ ఒకేలా జరుగుతాయి, కానీ వాళ్ళ తలరాతలు మాత్రం వేరుగా ఉన్నాయని చెప్తూ స్టోరీ స్టార్ట్ అవుతుంది. రాజ్యంలో ఒక పెళ్లి నిషేధం ప్రకటిస్తున్నారు. ఆ నోటీస్ని చదువుతూ ప్రజలందరూ ఏంటి పెళ్లి నిషేధమా అని ఆశ్చర్యపడుతున్నారు. యాక్చువల్ గా క్రౌన్ ప్రిన్సెస్ జాయున్ చనిపోతుంది. ఆమె చనిపోయిన తర్వాత క్రౌన్ ప్రిన్స్ లీ హ్యూయన్ మళ్ళీ పెళ్లి చేసుకునే వరకు రాజ్యంలో ఎవరు పెళ్లి చేసుకోకూడదని ఆజ్ఞ వేశారు. ఇది విన్న ప్రజలు చాలా కోపంగా ఉంటారు. ఎందుకంటే పెళ్లి చేసుకోవాలనే అమ్మాయిలందరికీ ఇది ఒక పెద్ద సమస్యగా మారుతుంది కదా. అందుకని ఇప్పుడు మన హీరోయిన్ సోరాంగ్ ఇంట్రడక్షన్ అవుతుంది. మ్యారేజ్ బ్యాన్ అంటే మీకు అర్థం కావడం లేదా? రాజ్య కుటుంబంలో రాజుగారికి పెళ్లి చేయడానికి రాణిని వెతుకుతున్నారు. రాజుగారికి సూట్ అయ్యే అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలి కాబట్టి రాజుగారికి పెళ్లయ్యే వరకు ప్రజలెవరూ పెళ్లి చేసుకోకూడదని నిషేధం విధించారు. రాజుగారికి పెళ్లైన తర్వాత ఆ నిషేధాన్ని రిమూవ్ చేసేస్తారు అని అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నడుచుకుంటూ వెళ్తూ ఉంది. యాక్చువల్ గా మన హీరోయిన్ ఒక మోసగత్తె. ఈ పెళ్లి నిషేధాన్ని ఆమె అనుకూలంగా మార్చుకుంటుంది. పెళ్లి చేసుకునే ప్రేమికుల మధ్య మెసేజ్లు తీసుకుని వెళ్లే ఒక మెసేజనర్ లా పనిచేస్తూ ఉంటుంది. అంతేకాకుండా రహస్యంగా పెళ్లిళ్లు చేసుకునేలా కూడా సహాయం చేస్తుంది. అమ్మాయిలు అబ్బాయిలు ఒకరినొకరు చూసుకోకూడదు, మాట్లాడుకోకూడదు, పక్క పక్కన కూర్చోకూడదు అని చెప్తూ వాళ్ళ తాత దగ్గరికి వచ్చి కూర్చుంటుంది. తాత, ఇక మీదట నేను కూడా మీలాగే మ్యారేజ్ గురించి జ్యోతిష్యం చెప్పాలనుకుంటున్నానని అంటుంది. ఆల్రెడీ ఈ పెళ్లిపై నిషేధం విధించారు, ఇంకా జ్యోతిష్యం చెప్పి ఏం సాధించబోతున్నావని అడుగుతున్నారు. తాత, మ్యారేజ్ నైతే బ్యాన్ చేయొచ్చు, కానీ మనుషుల మధ్య ఉన్న ప్రేమకి నిషేధం విధించడం కుదరదు కదా. నేను లవర్స్ కి మధ్య ఒక మెసేజనర్ గా మారబోతున్నాను అనేసి సోరాంగ్ ఒక అబ్బాయి వేషం వేసుకుని షాప్స్ దగ్గరికి వెళ్లి మీకు లవ్ సర్వీస్ కావాలా, పెళ్లి సర్వీస్ కావాలా అని అడుగుతూ తన బిజినెస్ ని డెవలప్ చేసుకుంటూ ఉంది. ఇంకా పెళ్లిపై నిషేధం ఉన్నప్పుడు హీరోయిన్ ఇలాంటి పనులు చేస్తే గార్డ్స్ చూస్తూ ఊరుకుంటారా? అప్పుడప్పుడు అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నారు. కానీ తాత తనని విడిపించుకుని బయటకు తీసుకుని వస్తున్నాడు. సోరాంగ్ ఈ పని చేయడం మాత్రం ఆపడం లేదు. గార్డులతో దాగుడు మూతలు ఆడుతూ ఉంటుంది. ఇలా 7 సంవత్సరాలు గడిచిపోతుంది, కానీ ఇంకా పెళ్లిపై నిషేధం రిమూవ్ చేయలేదు. అది చూసి జనాలకి కోపం వస్తూ ఉంది. ఇప్పుడు తాత సోరాంగ్ ని జైలు నుండి విడిపించుకుని తీసుకుని వెళ్తూ, ఇదిగో నేను జాతకాలు చెప్తూ ఈ మనీ ఎర్న్ చేశాను, దీంతో హ్యాపీగా బ్రతుకుదామని అంటున్నాడు. కానీ మన సోరాంగ్ అదంతా పట్టించుకోకుండా మనం క్యాపిటల్ సిటీకి వెళ్లి డబ్బులతో ఏదైనా వ్యాపారం చేద్దామని తీసుకుని వెళ్తూ ఉంది. ఇక రాయల్ ప్యాలెస్ లో మరో ప్లాన్ జరుగుతూ ఉంది. రాజుకు మళ్ళీ పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యి అక్కడున్న సిబ్బంది రాజుగారు తాగే టీలో ఏదో మూలికల్ని కలిపి ఒక కోర్టు లేడీని రాజుగారితో పడుకోబెట్టాలని ట్రై చేస్తున్నారు. రాజుగారు తాగే టీలో ఈ మూలికల్ని కలిపితే మనకేమైనా ప్రాబ్లం అవుతుందా? ఎవరైనా కనిపెడితే మనం ఇరుక్కుంటామా? అదంతా ఏం కాదు. ఈ రోజు మన ప్లాన్ ప్రకారం అంతా మంచిగానే జరుగుతుంది. ఆ అమ్మాయిని సిద్ధం చేశారా అని అడుగుతున్నాడు. అంతలోపు ఆ అమ్మాయి అక్కడికి వస్తుంది. యాక్చువల్ గా వీళ్ళందరూ ఏం ప్లాన్ చేస్తున్నారు అంటే, రాజుగారు పెళ్లిపై నిషేధం విధించారు కదా, అందుకని దాన్ని ఎలా అయినా బ్రేక్ చేయాలని డిసైడ్ అయ్యి ఈ అమ్మాయిని రాజుగారికి సెట్ చేస్తే ఆయన మనసు మార్చుకుని ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు అనేది వీళ్ళ ఉద్దేశము. రాజుగారు అంటే ఒక ముసలాయన లోపల కూర్చొని ఉంటాడు అనుకుంటే, అక్కడ మన హీరో కూర్చొని ఉన్నాడు. ఇతని పేరు లీ హ్యూన్. ఈ అమ్మాయి ఎవరు అని అడుగుతున్నాడు. ఈ రోజు ఈ అమ్మాయి మీకు టీ సర్వ్ చేయడానికి వచ్చింది అని చెప్పగానే, సరే టీ ఇవ్వమను అనేసి ఆ మూలికలు కలిపిన టీని తాగుతున్నాడు. రాజు ఆ టీని తాగిన వెంటనే దాని ప్రభావం చూపిస్తూ ఉంది. ఆమె అతన్ని ఆకర్షించడానికి ప్రయత్నిస్తూ ఉంది. మీ బాడీ చాలా వేడిగా ఉంది, నేను మీకు డ్రెస్ ఇప్పడానికి హెల్ప్ చేస్తాను అని చెప్పి తన పనిని మొదలు పెడుతూ ఉంది. వెంటనే ఇద్దరు బయటకు వెళ్లిపోతున్నారు. ఆ తర్వాత అమ్మాయి డ్రెస్ ని రిమూవ్ చేస్తూ రాజుగారిని రెచ్చగొట్టడానికి ట్రై చేస్తూ ఉంది. కానీ ఆ సమయంలో రాజుకు తన చనిపోయిన భార్య గుర్తుకు వస్తూ ఉంది. భార్య పేరు జాయున్ అంట. ఆ పేరుని పదే పదే కలవరిస్తున్నాడు. ఈ రాత్రికి నన్ను జాయున్ అనుకోండి అని చెబుతుంది. ఆ మాట వినగానే రాజుగారికి మెలకువ వస్తుంది. ఆ పేరు చెప్పడానికి నీకేం అర్హత ఉంది అనేసి ఖడ్గాన్ని విసురుతున్నాడు. అది ఆమె తలకి తగిలి రిబ్బన్ మాత్రం ఊడిపోతూ ఉంది. సందు దొరకగానే ఆ అమ్మాయి తప్పించుకొని పారిపోతూ ఉంది. రాజు చాలా కోపంగా మారిపోతున్నాడు. వాళ్ళిద్దరిని లోపలికి పిలిచి, మీ ఇద్దరిని
వీడిని ఇప్పుడే చంపి పాతి పెడతాను అనేసి తన ఖడ్గాన్ని బయటకు తీస్తున్నాడు. అప్పుడే అతని ఫ్రెండ్ షిన్వోన్ వచ్చి ఆపేస్తున్నాడు. వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ అంట. ఊర్లో అందరూ అనుకుంటున్నట్టు నేను ఒక పిచ్చివాళ్ళగా కనిపిస్తున్నాను కదా అని కింగ్ అడుగుతున్నాడు. నాకు అలా ఏం కనిపించడం లేదు, కానీ మీరు 7 సంవత్సరాలుగా పెళ్లిపై నిషేధం విధించారు. త్వరగా ఆ నిషేధాన్ని తీసేయండి. అలానే మీకు సరిపడే రాణిని మీరే త్వరగా ఎంచుకోండి. మీకోసం కాకపోయినా కనీసం ఈ రాజ్యంలోని ప్రజల కోసమన్నా మీరు ఈ పనిని చేసి తీరాలని అంటున్నాడు. నేను ఈ నిషేధాన్ని రిమూవ్ చేసేస్తే అన్ని నార్మల్ అయిపోతుందని అనుకుంటున్నావా? ఇక్కడ ఏదీ చేంజ్ అవ్వదు. నువ్వు కూడా కనిపించకుండా పోయిన అమ్మాయి కోసం చాలా రోజుల నుండి వెతుకుతూ ఉన్నావు కదా, కాబట్టి నువ్వు మాత్రమే నా ప్రాబ్లం ని అర్థం చేసుకోగలవు అనుకున్నాను అని అంటున్నాడు. ఆ మాట విని ఫ్రెండ్ ఇంకేం మాట్లాడలేక సైలెంట్ అయిపోతున్నాడు. ఈ ఊర్లో వాళ్ళు ఏం మాట్లాడుకున్నా పర్లేదు, అందరూ నాకు వ్యతిరేకంగా ఉన్నా నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు, కానీ నువ్వు నాకు సపోర్ట్ చేస్తూ నాతోనే ఉంటావు కదా అని అడుగుతున్నాడు. ఖచ్చితంగా ఉంటానని ఫ్రెండ్ అంటున్నాడు. రాజు అతన్ని అంతగా నమ్ముతున్నాడు. ఇక సోరంగ్ వాళ్ళ తాతతో కలిసి రాజధానికి వెళ్తుంది. అక్కడ ఆమె నేను ఒక టీ షాప్ ని పెట్టుకోవాలనుకుంటున్నాను, నాకు ఒక షాప్ ని బాడుగకి కావాలని అడుగుతుంది. అతను తనకి చాలా షాపులు చూపిస్తున్నాడు. చివరికి ఊరికి కాస్త దూరంగా సైలెంట్ గా ఉండే ప్లేస్ ని సూరంగ్ సెలెక్ట్ చేసుకుంటుంది. ఆ షాప్ కి ఎదాళ్లాంగ్ అనే పేరు పెడుతుంది. ఆ బ్రోకర్ అది గమనించి టీ షాప్ అన్నావు, కానీ ఈ నేమ్ చూస్తుంటే మ్యారేజ్ సర్వీస్ లా అనిపిస్తుందే అని కాస్త భయపడుతూ అడుగుతున్నాడు. మీరేం దాని గురించి కంగారు పడకండి అనేసి అతనికి కొంత మనీ తీసి ఇస్తుంది. అతను ఆ మనీని తీసుకుని సైలెంట్ గా నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. సోరంగ్ షాప్ అంతా చెక్ చేసుకుంటూ కిటికీలో తొంగి చూస్తూ ఉండగా గార్డ్ షెన్వోన్ తో మాట్లాడుతున్న విషయం వింటుంది. గార్డ్ మాట్లాడుతూ ఊర్లో అందరూ రాజుగారు గురించి తప్పుగా మాట్లాడుకుంటున్నారు. ప్రజల్లో రూమర్స్ వేగంగా పాకుతున్నాయి. రాజు మగాడు కాదు, అందుకే మ్యారేజ్ పై నిషేధం పెట్టాడు. మనల్ని కూడా పెళ్లి చేసుకొని ఇవ్వడం లేదు, పెళ్లి చేసుకోకుండా ఆపుతున్నాడు అని బాగా తిట్టుకుంటున్నారు. అలానే ప్యాలెస్ లో క్రౌన్ ప్రిన్సెస్ ఆత్మ తిరుగుతుంది అని చెబుతున్నాడు. ఆ మాటలు విని సోరాంగ్ కి బాగా నవ్వొచ్చి నవ్వుకుంటూ ఉంది. అలానే హీరో ఎక్కువగా నమ్మే ఇంకొక పర్సన్ ఉన్నారు. అది మరెవరో కాదు, వాళ్ళ నాన్నమ్మ. ఆవిడికి తన మనవడు ఇంకొక పెళ్లి చేసుకుని హ్యాపీగా రాజ్యాన్ని పాలించాలని కోరిక. కానీ హీరోకి ఎందుకో సెకండ్ మ్యారేజ్ చేసుకోవడంలో పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. ఈ పని చేసింది మీరే అని నాకు బాగా తెలుసు. ఇంకొకసారి ఇలా అడ్డమైన అమ్మాయిని నా రూమ్ లోకి పంపిస్తే నేను చూస్తూ ఊరుకోనని అంటున్నాడు. నాన్నమ్మతో మాట్లాడిన తర్వాత రాజు సమావేశానికి వెళ్తున్నాడు. అక్కడ కొంతమంది మంత్రులు ప్రజల సమస్యల గురించి మాట్లాడుతూ పెళ్లిపై నిషేధాన్ని తీసేయండి అని అడుగుతున్నారు. ఎందుకంటే బర్త్ రేట్స్ తగ్గిపోతున్నాయి, అందుకని ప్రజలందరూ మన మీద చాలా కోపంగా ఉన్నారని చెబుతున్నాడు. ఆపోజిట్ లో ఉన్న ఇంకొక వ్యక్తి చూడ్డానికి కాస్త విలన్ లా కనిపిస్తున్నాడు. అతను మాట్లాడుతూ ఊర్లో అందరూ రాజుగారు గురించి తప్పుగా మాట్లాడుకుంటున్నారు. అతను మగాడే కాదు, అందుకే అతను పెళ్లి చేసుకోకుండా మనల్ని పెళ్లి చేసుకోనివ్వకుండా ఇలాంటి నిషేధాన్ని పెట్టాడని వెక్కిరిస్తున్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఆ మాటలు విని రాజుగారికి కోపం వస్తూ ఉంది. మీ మనసులోని భావాల్ని బయట పెడుతున్నారా ఏంటి అని అడుగుతున్నాడు. అయినా ఆ మినిస్టర్ భయపడకుండా చచా అలా కాదు రాజా, ప్రజలు మాట్లాడుకుంటుంది నేను చెప్తున్నానంతే, నా మనసులో ఇంకేం లేదు, కనీసం వాళ్ళ కోసమైనా మీరు పెళ్లి చేసుకొని తీరాలి కదా అని రాజుగారిని ఒత్తిడి చేస్తున్నాడు. చివరికి రాజు నేను ఇంకొక సంవత్సరం లోపు కొత్త భార్యను ఎంచుకుంటాను, ఈ రాజ్యానికి రాణిని తెస్తాను, ఆ తర్వాత ఈ నిషేధాన్ని రిమూవ్ చేసేస్తాను, అప్పుడు ప్రజలందరూ సంతోషంగా పెళ్లి చేసుకోవచ్చు అని రాజు చెప్తున్నాడు. మీరు గత 6 సంవత్సరాల నుండి సేమ్ ఇలానే అంటున్నారు, కానీ ఈ 6 సంవత్సరాల్లో మీరెప్పుడూ మహారాణిని ఎంచుకోలేదు, కనీసం ఈసారైనా మహారాణిని ఎంచుకుంటారా అని చాలా ఎటకారంగా మాట్లాడుతున్నాడు. ఆ మాటలు విని రాజుగారు అప్సెట్ అయ్యి బయటకు వెళ్లిపోతున్నాడు. రాజ్యంలో కొంతమంది రాజుగారికి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వెనకాలే వెళ్తూ రాజా మీరు కోపపడకండి, కోపంలో తీసుకునే అన్ని నిర్ణయాలు తప్పుగానే ముగుస్తుంది, మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఆగండి అని అంటున్నాడు. అందరూ నా వీక్నెస్ ని ఎత్తి పొడుస్తున్నారు, నేను అందులో నుండి బయటకు రావాలి, నేను క్రౌన్ ప్రిన్సెస్ రూమ్ లోకి వెళ్ళబోతున్నాను అని చెప్తున్నాడు. ఆ మాటలు విని అక్కడున్న వాళ్ళందరూ భయపడుతూ వద్దు వెళ్ళకండి అని అంటున్నారు. లేదు నేను వెళ్ళి తీరుతాను అనేసి రాజుగారి మాజీ భార్య రూమ్ దగ్గరికి వెళ్తున్నాడు. అక్కడికి వెళ్ళగానే రాజు చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నాడు. అప్పుడే మనకు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ చూపిస్తున్నారు. రాజు తన భార్యతో కలిసి చాలా హ్యాపీగా ఉన్న రోజులవి. రాజు తన భార్య కోసం నదిలో తామర పువ్వులతో డెకరేట్ చేసి తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. అంతలో జాయున్ అక్కడికి వస్తూ ఉంది. ఇద్దరూ కలిసి బోట్ రైడింగ్ కి వెళ్తున్నారు. మీకు ఏం కావాలో చెప్పండి అని రాణి అడగగానే
రాజుగారి నేమ్ లీ హియోన్ కదా, దాన్ని కాస్త షార్ట్ చేసి అతన్ని హనీ అని పిలవమంటున్నాడు. నేను రాజుగారిని పేరు పెట్టి ఎలా పిలవగలను? రాజుగారికి రెస్పెక్ట్ ఇచ్చి తీరాల్సిందే కదా అని అంటుంది. నువ్వు నాకు రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ప్రేమని పంచితే సరిపోతుంది. మిగతా వాళ్ళందరి దగ్గర చాలా స్ట్రిక్ట్ గా ఉండే రాజు తన భార్య దగ్గర మాత్రం కాస్త సరదాగా నడుచుకుంటున్నాడు. రాజా, మీరు ఈ రాజ్యానికి రాజు కాబట్టి మీరు చాలా బాధ్యతగా ఉండాలి. ఇంత ఓపెన్ గా ఎవరి మీద ప్రేమ చూపించకూడదు, మీ వీక్నెస్ ఎవరికి తెలియకూడదు అనేసి రాజుగారు చేయిస్తున్నా పట్టించుకోకుండా బోట్ నుండి బయటకు వెళ్లిపోతుంది. రాజా, ఒకవేళ నేనే లేకపోయినా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి, బాగా స్ట్రాంగ్ గా ఉండాలని చెబుతుంది. మనం ఎందుకు విడిపోతాము, మనం విడిపోము అని నాకు ప్రామిస్ చెయ్యని అడుగుతున్నాడు. కానీ ఆమె ప్రామిస్ చెయ్యకుండా అతని చేతికి ముద్దు పెడుతుంది. ఓహో, అయితే నాకు ప్రామిస్ చెయ్యవా అని అడుగుతూ రాజు కాస్త డల్ అయిపోతున్నాడు. రాణి అక్కడి నుండి తన రూమ్ కి వెళ్లిపోతుంది. తర్వాత రోజు రాజు తన భార్య మృతదేహాన్ని చూస్తున్నాడు. ఆమె ఉరి వేసుకుని చనిపోయినట్టు చూపిస్తున్నారు. రాజుగారికి తన రాణి అంటే ఎంత ఇష్టమో మనందరికీ ముందే తెలుసు కదా. ఆ బాధని తట్టుకోలేక రాజు గట్టిగా ఏడుస్తున్నాడు. ఇది ఆత్మహత్య కాదు, హత్య అని రాజు అనుమానపడుతున్నాడు. ఆ టైంలో సూసైడ్ చాలా పెద్ద పాపంగా భావించేవారు. అందుకని తనని పాపి లిస్ట్ లో చేర్చకండి, ఒకసారి తనని చూడనివ్వండి అని ఏడుస్తున్నాడు. కానీ వాళ్ళు రాజుని ఆపుతూ, రాజా, ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు పాపులు, వాళ్ళని మీరు చూడకూడదు అని ఆపుతున్నారు. కానీ రాజు ఆమెను ఒళ్ళో పడుకోబెట్టుకుని బాగా ఏడుస్తున్నాడు. అప్పటి నుంచి అతను ఆ విషయంతో బాధపడుతూనే ఉంటాడు. అంతే, ఇంకా ఫ్లాష్ బ్యాక్ ఎండ్ అవుతుంది. ఇప్పుడు రాజుగారు ఆ అమ్మాయి రూమ్ లోకి వెళ్ళబోతున్నాడు. అందరూ ఆపడానికి ట్రై చేస్తున్నారు, కానీ వాళ్ళ వల్ల కావడం లేదు. రాజు నేరుగా రూమ్ లోకి వెళ్ళిపోతున్నాడు. కానీ లోపల ఎవరో ఉరి వేసుకుని చనిపోయినట్టు కనిపిస్తూ ఉంది. కానీ రాజు తన డిప్రెషన్ ని కంట్రోల్ చేసుకుని ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు. కానీ వరుసగా చాలా మంది అమ్మాయిలు ఉరి వేసుకుని చనిపోయినట్టు కనిపిస్తున్నారు. అది చూసి హీరో తట్టుకోలేకపోతున్నాడు. వెంటనే ఒక కలలోకి జారుకుంటున్నాడు. అందులో హీరో చాలా మందితో ఫైట్ చేస్తూ ఉంటాడు. సడన్ గా నిద్ర లేచి కూర్చొని, రాణి, నువ్వు ఇక్కడే ఉన్నావు కదా, ఏమైపోయావని అరుస్తున్నాడు. ఆ సౌండ్స్ విని షిన్వాన్ లోపలికి వస్తున్నాడు. షిన్వాన్, ఇలా చూడు, రాణి ఇంతసేపు ఇక్కడే ఉనింది, జస్ట్ ఇప్పుడే మాయమైపోయిందని చెబుతున్నాడు. నాకు ఇలా పిచ్చి పట్టిందేంటి అని అనుకుంటూ బాగా ఏడుస్తున్నాడు. రాజా, దయచేసి మీరు ఇవన్నీ మర్చిపోండి, అలా చేస్తేనే మీరు కొత్త రాణిని ఎంచుకోగలరు, అప్పుడే మీకు పెళ్ళవుతుంది, ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయని చెబుతున్నాడు. అలా కొన్ని రోజులు గడిచిపోతున్నాయి. మన సోరంగ్ తన బిజినెస్ ని మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. బయట కాఫీ షాప్ అన్నట్టు సెట్ చేసి లోపల మాత్రము మీకు లవ్ సర్వీస్ కావాలా, మ్యారేజ్ సర్వీస్ కావాలా అని అడుగుతూ తన బిజినెస్ ని ప్రమోట్ చేస్తూ ఉంది. తాత అది గమనించి, నువ్వు ఇంకా మారవా అని అడుగుతున్నాడు. ఇంకా కరెక్ట్ గా అదే సమయంలో ఒక అమ్మాయి అక్కడికి వస్తుంది. ఆ అమ్మాయి పేరు హేయంగ్. ఆ అమ్మాయి జాబ్ కోసం వచ్చిందంట. ఇద్దరు కలిసి హేయంగ్ కి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. ఆమెకు రొమాన్స్ నవలలు చదవడం అంటే చాలా ఇష్టం అంట. అన్ని వాటికి సంబంధించిన నవలలే ఉన్నాయి. అది చూడగానే ఈ అమ్మాయికి ప్రేమ మీద బాగా నాలెడ్జ్ ఉన్నట్టు ఉంది అనుకుని ఆ అమ్మాయిని పనిలోకి తీసుకుంటున్నారు. ఆ అమ్మాయికి ఐడి కార్డ్ ఇవ్వగానే హేయంగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, చాలా చాలా థ్యాంక్స్, నేను చాలా బాగా వర్క్ చేస్తాను అని చెప్తూ ఉంది. ఇక ఇద్దరు కలిసి షాప్ ని ఒక టీ షాప్ గా మార్చేస్తున్నారు. అక్కడ అమ్మాయిలు లైన్ లో నిలబడుకొని సోరంగ్ వాళ్ళ తాత దగ్గర తమ భవిష్యత్తు గురించి తెలుసుకుంటున్నారు. పెళ్లి ఎప్పుడవుతుంది, పిల్లలు ఎంతమంది పుడతారు అని జాతకం చెప్పించుకుంటున్నారు. వీళ్ళ బిజినెస్ బాగా ఊపందుకుంటుంది. ఇది చూసి గార్డ్లకి కాస్త అనుమానం వస్తుంది. వెంటనే ఆ విషయాన్ని షిన్వాన్ దగ్గర చెప్తున్నాడు. ఈ మధ్య అమ్మాయిలు రాత్రి కనిపించకుండా పోయి ఉదయం తిరిగొస్తున్నారు, ఏం జరుగుతుందో అస్సలు అర్థం కావడం లేదని అంటున్నాడు. ఆ మాటలు మన హీరో వింటున్నాడు. ఓహో, అయితే ఈ అమ్మాయిలే రాత్రిపూట నా గురించి రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారా, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం మాట్లాడుతున్నారో ఈ రోజు నేనే స్వయంగా తెలుసుకుంటానని అంటున్నాడు. తర్వాత వాళ్ళ ముగ్గురు సోరంగ్ వాళ్ళ షాప్ బయట నిలబడి ఉంటారు. అప్పుడు అమ్మాయిలందరూ ఫేస్ కవర్ చేసుకుని సోరంగ్ వాళ్ళ షాప్ లోకి వెళ్తూ ఉంటారు. కొంచెం సైడ్ గా నిలబడుకుని లోపల జరిగేదంతా సీక్రెట్ గా వింటున్నారు. అప్పుడు మన సోరంగ్ ఇద్దరు అమ్మాయిలతో స్కామ్ చేస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఎవరో లోపల స్కామ్ చేస్తున్నారని వీళ్ళకి అర్థమైపోతుంది. కానీ లోపలేమో మన సోరంగ్ ఏమో, మన రాజుగారు ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదో మీకు తెలుసా, అసలు ఆయన ఒక మగాడే కాదంట అని అంటుంది. ఆ మాట వినగానే మన హీరోకి పిచ్చ కోపం వస్తూ ఉంది. నన్ను వదులు, నేను ఎవరో ప్రూవ్ చేస్తానని అరుస్తున్నాడు. షిన్వాన్ రాజుగారిని పట్టుకొని, రాజా, కోపం
కోప్పడకండి, కాస్త కూల్ గా ఉండండి అని అంటున్నాడు. కానీ మన సోరాంగ్ మాత్రము ఎక్కడా తగ్గకుండా నోటికొచ్చిన డైలాగ్స్ చెప్తూ నేను చాలా పెద్దదాన్ని, నన్ను పట్టుకోవడం అంత ఈజీ కాదని అంటుంది. అరెస్ట్ వారెంట్ వచ్చింది, అందరూ బయటకు రండి అని పిలుస్తున్నారు. ఇంకా అంతే, అక్కడున్న అమ్మాయిలందరూ భయపడిపోయి పరుగులు తీస్తున్నారు. మన సోరంగ్ తప్పించుకోవడానికి ట్రై చేస్తూ డాబా మీద నుండి కిందికి దూకుతుంది. చూస్తే కింద మన షిన్వాన్ నిలబడుకుని ఉంటాడు. వెళ్లి అతని మీద పడుతుంది. ఇద్దరు ఒక నిమిషం పాటు ఒకరినొకరు చూసుకుంటున్నారు. ఈమెను చూస్తుంటే నేను ప్రేమించిన అమ్మాయిలా కనిపిస్తుంది అని అనుకుంటున్నాడు. ఇలా తప్పించుకుని వచ్చి పోలీస్ ఓళ్ళలో పడ్డానేంటి అనుకుని పైకి లేచి పరుగులు తీస్తూ ఉంది. అది రాజుగారు గమనిస్తున్నారు. ఆమె పారిపోతుంది. కింగ్ గుర్రంపై వెంబడిస్తాడు. ఆమె వెళ్లి ఒక ఇంట్లో దాక్కుంటుంది. రాజు అతని మనుషులు ఆమె కోసం వెతుకుతూ ఉంటారు. సోరంగ్ ఒక బుట్టలో దాక్కుని మీద బట్టలతో కప్పుకుంటుంది. కానీ కింగ్ సోరంగ్ ని పట్టుకుంటున్నాడు. ఒకవైపు సోరాంగ్, ఇంకొక వైపు షిన్వాన్ పట్టుకుని లాగుతూ ఉన్నారు. నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని అడుగుతూ ఉంటే చేయాల్సిన పనులన్నీ చేసేసి ఇప్పుడు ఎలా మాట్లాడుతుందో చూడు అనేసి తనని తీసుకుని వెళ్లి జైల్లో వేసేస్తున్నారు. షిన్వాన్ ఏమో ఆమెను జైల్లో వేసేసి బయటే కూర్చొని ఉన్నాడు. అప్పుడు సోరాంగ్ షిన్వాన్ తో మాట్లాడుతూ నీ మనసులో ఒక బాధ ఉంది, అది లవ్ పెయిన్ కరెక్టే కదా అని అడుగుతూ ఉంటే షిన్వాన్ షాక్ అయి చూస్తూ ఉన్నాడు. నన్ను రిలీజ్ చేస్తావా లేదా అని బెదిరిస్తూ ఉంది. కానీ షిన్వాన్ పట్టించుకునేలా లేడు. తప్పు చేసి ఎన్ని మాట్లాడుతుందో చూడని అసిస్టెంట్ తిడుతున్నాడు. ఏంటి, నేను తప్పు చేశానా? లవ్ చేయడం తప్పైతే ఈ లోకంలో అందరూ తప్పు చేసిన వాళ్లే అవుతారు. మీ రాజుగారు చేసిన తప్పుకి మాకు శిక్ష వేస్తున్నారేంటి అని మాటకు మాట ఎదురు సమాధానం చెప్తూ ఉంది. పక్క సెల్లులో ఉన్న ఖైదీలు అది గమనించి వావ్ సూపర్, చాలా బాగా మాట్లాడారని పొగుడుతున్నాడు. ఈ పిచ్చి వాళ్ళ పక్కన నన్ను బంధించారేంటి అని సోరాంగ్ కి కోపం వస్తూ ఉంది. అటువైపు చూస్తే చిల్లర వెధవలు మన సోరాంగ్ ని చూసి సొల్లు కారు నాలాంటి అమ్మాయిని ఇలాంటి ప్లేస్ లో బంధించారేంటి, ఎలా అయినా ఇక్కడ నుంచి తప్పించుకుని పారిపోవాలని ఆలోచిస్తూ ఉంది. రాజుగారికి ఆ అమ్మాయి చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి. నేనేంటో నిరూపించుకోవాలి అనుకుని సోరంగ్ దగ్గరికి వస్తున్నాడు. ఆ సమయంలో మన సోరంగ్ కిందున్న గడ్డి తీసి గెడ్డలు మీసాల్లాగా పెట్టుకుని జాతకం చెప్పడం స్టార్ట్ చేస్తూ ఉంది. జరిగింది జరగబోయేది అన్ని నాకు తెలుసు, ఆత్మలన్నీ నాతో మాట్లాడుతాయి, నా దగ్గర నుండి ఎవ్వరూ తప్పించుకోలేరని అంటూ ఉంది. రాజు వెంటనే నేను ఆ అమ్మాయిని చూడాలనుకుంటున్నాను, తీసుకొని రండి అని చెబుతున్నాడు. వెంటనే షిన్వాన్ ఆమెని రాజుగారి దగ్గరికి తీసుకుని వెళ్తున్నాడు. కానీ సోరంగ్ కి మాత్రం కాస్త భయం వేస్తూ ఉంది. తప్పించుకోవడానికి కోసం ఒక చిన్న అబద్ధం చెప్పాను, అందుకని అర్ధరాత్రి పూట నన్ను ప్యాలెస్ లోకి తీసుకుని వెళ్తున్నారు. నాకు ఈ ప్లేస్ చూస్తుంటేనే చాలా భయంగా ఉంది. నోరు మూసుకుని సైలెంట్ గా రా, ఈ డ్రెస్ తో రాజుగారిని చూడడం కుదరదు, డ్రెస్ మార్చుకుంట్రా అనేసి ఆమెకి మంచి డ్రెస్ వేసి రాజుగారి దగ్గరికి తీసుకుని వెళ్తున్నారు. ఏం చేయాలో అర్థం కాక సోరంగ్ టెన్షన్ పడుతూ నిలబడుకుని ఉంది. రాజుగారికి విష్ చేయని షిన్వాన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ఎలా విష్ చేయాలో తెలియక ఏదో కామెడీ చేస్తూ ఉంది. అట్లీస్ట్ తలపైకెత్తి చూడు అని షన్యాన్ చెప్పగానే రాజా నేనేదో తెలియక తప్పు చేసేసాను, దయచేసి నన్ను క్షమించండి అనేసి అందరికి పెళ్లిళ్ళు చేసి తప్పు చేశాను, అది అంత పెద్ద నేరమా ఏంటి, ఇంక మీదట అలా జరగకుండా చూసుకుంటాను, మరొకసారి తప్పు చెయ్యను అని రాజుగారికి క్షమాపణలు చెప్తూ ఉంది. ఒకసారి నీ తల పైకెత్తి చూడని రాజుగారు చెప్పగానే ఓహో ఇతనే రాజా, ఇందాక అరెస్ట్ చేసి తీసుకుని వచ్చినప్పుడు ఈయనని సరిగా గమనించలేదు, ఇతను చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు, కానీ సరిగా నిద్రపోలేదు, కళ్ళ చుట్టూ డార్క్ సర్కిల్స్ ఉన్నాయి, ఏదో లవ్ ఫెయిల్యూర్ వల్ల హార్ట్ బ్రేక్ అయినట్టు ఉంది, ఇక్కడ దెయ్యం లేదు భూతం లేదు, ఆ అమ్మాయిని ఎక్కువ ఇష్టపడడం వల్ల కాస్త అప్సెట్ అయినట్టు ఉన్నాడు అని కనిపెట్టేస్తుంది. నువ్వు నిజంగా ఆత్మలను చూడగలవా, ఇక్కడ ఏమైనా కనిపిస్తున్నాయా, ముందు అది చెప్పని రాజు అడుగుతున్నాడు. ఈ అవకాశాన్ని యూజ్ చేసుకుని ఎలా అయినా తప్పించుకోవాలి అనుకుని ఆత్మలు రాత్రిపూట మాత్రమే యాక్టివ్ గా కనిపిస్తాయి, మీకు రాత్రిపూట సరిగా నిద్ర పట్టదు, గుండెంతా చాలా వేగంగా కొట్టుకుంటుంది, ఎవరో తల మీద తడుతున్నట్టుగా అనిపిస్తుంది అనేసి నోటికొచ్చినట్టు సొల్లు చెప్తూ ఉంది. రాజుగారు ఒకసారి బాగా ఆలోచించి అవును అలానే జరుగుతున్నాయి, యాక్చువల్ గా రాజుగారు కొంచెం డిప్రెషన్ లో ఉండడం వల్ల అతనికి అలా అనిపిస్తూ ఉంది. అవును ఇవన్నీ నీకెలా తెలుసని అడుగుతున్నాడు. ఇదంతా మీ ప్రేయసి నాతో చెప్పింది అని చెప్పగానే ఓహో తను నాతో ఏం చెప్పాలనుకుంటుందో నేనెలా తెలుసుకోగలను, నీ ద్వారా నేను తనతో మాట్లాడొచ్చా అని అడుగుతూ ఉంటే లేదు అదంతా కుదరదని సోరంగ్ అంటూ ఉంది. కుదరదని చెప్తే ఈమెను తీసుకుని వెళ్లి జైల్లో బంధించండి, తల నరికి చంపేయండి, నేను నా లవర్ తో మాట్లాడి తీరాలి, కుదురుతుందా కుదరదా అని అడుగుతున్నాడు. కాస్త ఆగండి, నేను ఆమెను పిలిచి చూస్తాను, రావడం రాకపోవడం ఆవిడ ఇష్టము అనేసి తన యాక్టింగ్ ని స్టార్ట్ చేస్తూ ఉంది. ఆత్మను పిలుస్తున్నట్టు యాక్టింగ్ మొదలు పెడుతూ ఉంది. అది చూసి అందరూ భయపడిపోతున్నారు. కాసేపటి తర్వాత చాలా సైలెంట్ అయిపోతుంది. సోరంగ్ సైలెంట్ అవ్వగానే ఆమెను చూడ్డానికి సేమ్ చనిపోయిన ప్రిన్సెస్ లానే కనిపిస్తుంది. ఏంటి సేమ్ నా భార్యలానే ఉందే అన్నట్టు రాజుగారు ఆలోచిస్తూ ఉంటే రాజా
నేను మొదట మీకు ప్రాపర్గా విష్ చేయాలనుకుంటున్నాను అనేసి ప్రాపర్గా నమస్కారం చేస్తూ ఉంది. కానీ ఇందాకేమో సరిగా రాజుగారిని విష్ చేయడం తెలియక ఇబ్బంది పడింది కదా, ఇప్పుడు కరెక్ట్ గా చేయడం చూసి అందరూ షాక్ అయిపోతున్నారు. రాజా, నా శరీరం కాలిపోయింది కానీ నా ఆత్మ మాత్రం ఇక్కడే తిరుగుతూ ఉంది. ఎందుకంటే మీరు ఇంకా నన్ను మర్చిపోకుండా నా గురించి తలుచుకుంటూ బాధపడుతున్నారు. అది చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. దయచేసి నన్ను మర్చిపోండి, ఇంకొక పెళ్లి చేసుకోండి, అప్పుడే నా ఆత్మ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళగలదని అంటుంది. ఆ మాటలు విని రాజుగారికి కన్నీళ్ళు వస్తున్నాయి. నువ్వు నిజంగా నా భార్యవే, నేనెలా నిన్ను మర్చిపోగలను, నా మనసంతా నువ్వే ఉన్నావు అనేసి నెమ్మదిగా లేచి ఆమె దగ్గరికి వెళ్తున్నాడు. నేను నిన్ను చూడాలనుకుంటున్నాను, అందుకే నిన్ను రమ్మని పిలిచాను, దయచేసి నన్ను వదిలిపెట్టి వెళ్ళకు అని అడుగుతున్నాడు. లేదు లేదు, నేను వెళ్ళి తీరాలి, ఈ అమ్మాయి ఒంట్లో నేను ఎక్కువసేపు ఉండలేను, దయచేసి నన్ను వెళ్ళనివ్వండి అని అంటుంది. ప్లీజ్ వెళ్ళకు వెళ్ళకు అనేసి సోరాంగ్ చేతిని పట్టుకుంటున్నాడు. ఆ అమ్మాయి ఆత్మ వెళ్ళిపోయింది అని చెప్పగానే రాజుగారు భయపడిపోతున్నాడు. ఈ అమ్మాయిని తీసుకుని వెళ్ళి జైల్లో వేయండి, ఈ అమ్మాయి నన్ను మోసం చేయడానికి ట్రై చేసిందని అంటున్నాడు. ఇంకా వెంటనే సోరాంగ్ ని తీసుకుని వెళ్ళి జైల్లో వేసేస్తున్నారు. ఈ అమ్మాయి పెద్ద ఫ్రాడ్ లా ఉంది అని అసిస్టెంట్ అంటున్నాడు. షిన్వోన్, ఈ అమ్మాయి నిన్నే మోసం చేసి రాజుగారిని మీట్ అయ్యిందా అని అడుగుతున్నాడు. షిన్వోన్ అన్న పేరు వినగానే సోరాంగ్ కి అర్థమైపోతుంది, వీళ్ళిద్దరి మధ్య ఏదో స్టోరీ ఉన్నట్టు ఉంది, అదేంటో తర్వాత తెలుసుకుందాము. నువ్వు మీ ఇంటికి పెద్ద కొడుకువి కదా, నువ్వు విల్లో ట్రీ హౌస్ లో ఉంటావు కదా అని అడుగుతూ ఉంది. అది నీకెలా తెలుసని షిన్వోన్ షాక్ అయిపోతున్నాడు. నేను నిజంగానే ఫార్చ్యూన్ టెల్లర్ని, నాకు అన్నీ తెలుసు అని అబద్ధం చెప్తూ ఉంది. ఇక అదే సమయంలో రాజుగారు ఫుల్ డిప్రెషన్ లో ఉంటాడు. ఒక మినిస్టర్ తో కూర్చొని మాట్లాడుతున్నాడు. ఇప్పుడే మనకు ఒక షాకింగ్ ట్విస్ట్ తెలుస్తుంది. యాక్చువల్ గా రాణి సూసైడ్ చేసుకుని చనిపోయిందని అనుకుంటున్నాం కదా, కానీ అలా కాదు. గత 7 సంవత్సరాల నుండి రాణి సూసైడ్ చేసుకున్న అదే రోజున ఎవరో ఒకరు చనిపోతున్నారు. మెయిన్ గా హీరోకి ఇచ్చి పెళ్లి చేయాలి అనుకునే అమ్మాయిలు గత 7 సంవత్సరాల నుండి చనిపోతూ ఉంటారు. అందుకోసమే హీరో ఇన్ని సంవత్సరాలు పెళ్లి చేసుకోకుండా ఉంటాడు. ఆ హత్య ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఏ మోటివ్ తో చేస్తున్నారు అనే దాన్ని ఇప్పటి వరకు కనిపెట్టలేదంట. అందుకని పెళ్లిపై నిషేధం విధించి ఆ హత్యకు గల కారణాలు ఏంటో తెలుసుకోవాలని ట్రై చేస్తున్నారు. ఇంకా కొన్ని రోజుల్లో ప్రిన్సెస్ చనిపోయిన రోజు కూడా రాబోతుందంట. అంతలోపు ఈ హత్య ఎవరు చేస్తున్నారో కనిపెట్టాలని ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు మనకు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తున్నారు. మిలిటరీ మినిస్టర్ వెనకాల నుంచి ఈ పనులన్నీ చేస్తున్నాడని అర్థమవుతుంది. మునుపటి రాజును కూడా అతనే కంట్రోల్ చేస్తుంటాడు. ప్రిన్సెస్ చనిపోయినప్పుడు కూడా హీరో ఇంకా రాజు అయి ఉండడు, క్రౌన్ ప్రిన్సెస్ గానే ఉండేవాడు. ఆ మిలిటరీ మినిస్టర్ రాజు భార్య చనిపోయినప్పుడు కూడా తన భార్యకు ఫ్యూనరల్ చేయనివ్వలేదు. అందుకే రాజు ఆమె ఆత్మ తిరుగుతుందని అనుకుంటున్నాడు. కానీ ఇప్పుడు ఈ మినిస్టర్ ఏమంటున్నాడు అంటే, కాసేపటి ముందు ఆ అమ్మాయి ప్రిన్సెస్ ఆత్మ మీ చుట్టూ తిరుగుతుందని చెప్పింది కదా, ఆ అమ్మాయి అబద్ధం చెప్తుందో నిజం చెప్తుందో నాకు అర్థం కావడం లేదు. కానీ ఒకవేళ ఆ అమ్మాయి చెప్పేది నిజమైతే ఆ అమ్మాయిని కొన్ని రోజులు మన ప్యాలెస్ లోనే ఉంచడం బెటర్ అని నాకు అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారని రాజుగారిని అడుగుతున్నాడు. కానీ హీరో ఏమో సోరాంగ్ కి ఆత్మలతో మాట్లాడే పవర్ ఉంది అని నమ్ముతున్నాడు. వెంటనే షిన్వాన్ ని పిలిచి ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకొని రావడము, ఇంట్లో వదిలిపెట్టడము అంతా ఇంక మీదట నీ బాధ్యత, ఎందుకంటే అదే కిల్లర్ ఆమెను కూడా చంపొచ్చు అని అంటున్నాడు. షిన్వాన్ వెంటనే జైలుకి వెళ్లి తనని ప్యాలెస్ లోకి తీసుకుని వస్తున్నాడు. అప్పుడు ఆమె ఒక బ్రిడ్జ్ దగ్గర నిలబడుతుంది. షిన్వాన్ కూడా ఆమెని ప్రేమగా చూస్తున్నాడు. ఇక కరెక్ట్ గా అదే సమయంలో రాజు అటువైపుగా వెళ్తున్నాడు. సోరాంగ్ ని చూడగానే తన భార్య అనుకొని నువ్వు వచ్చేసావా అని అంటూ వచ్చి తనని హక్ చేసుకుంటున్నాడు. అది చూసి షిన్వాన్ షాక్ అయిపోతున్నాడు. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయ్యింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఎపిసోడ్ ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. అలానే ఈ డ్రామాని కంటిన్యూ చేయాలో వద్దో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.